నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు ఆత్మీయ ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. తాడేపల్లిగూడెంలో ఏపీ నీట్ శశి కాలేజీలలో జరిగిన నీట్ పరీక్షలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి. రాష్ట్రం మీద ఉన్న అభిమానంతోనే విపత్కర పరిస్థితులలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తి హామీ ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. వేసవిలో నీటిని నిల్వ చేయడానికి ఏలూరు కాలువపై అడ్డుకట్ట వేసి ఉన్న మిగిలిన నీటిని తోడుతున్నాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. విశిష్ట సేవలు అందించినందుకు ఇంటర్నేషనల్ లయన్ అవార్డు అందుకున్న పేరుచెర్ల మురళీకృష్ణరాజు. ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు ఏప్రిల్ నెలాఖరుకు ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు ఆత్మీయ సత్కారం ఆదివారం స్థానిక మార్సెట్టి ఫంక్షన్ హాల్లో జరిగింది. తాడేపూడెం ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ తదితరులు హాజరై కొండలరావును సత్కరించారు. వారితో పాటు ఆయా పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై కొండలరావుకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు. చేస్తూ మన ఈత పూలమాలను చేస్తూ వారి అభినందనలు పెంచుకోవాల్సి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొండలరావు గారితో వారికి ఉన్నటువంటి తాడేపల్లిగూడెం ఏపీ నీట్ శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నీట్ పరీక్షలు జరిగాయి. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులతో ఈ పరీక్షా కేంద్రాలు సందడిగా మారాయి. ఉదయం 11 గంటల నుండి విద్యార్థులకు క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోనికి పోలీసులు అధికారులు అనుమతించారు. శశి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం, నీట్ వద్ద పట్టణ ఎస్ఐ నాగరాజు, జేవిఎన్ ప్రసాదులు బందోబస్తు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని 2 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె పరీక్ష ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నీట్లో పరీక్షా కేంద్రానికి 1128 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1108 మంది విద్యార్థులు హాజరయ్యారు. శశి సెంటర్లో 758 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 739 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి జిల్లా ఎస్పీ నయీం ఆస్మి పర్యవేక్షణ చేయగా డిఆర్ఓ, డిఈఓ, ఐబీ, డిప్యూటీ ఎస్పీ, డిఐఓలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కౌసర్ భాను, పరీక్ష కోఆర్డినేటర్ ఎన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభను జయప్రదం చేయడానికి తాడేపూడెం నియోజకవర్గం నుండి హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలకు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కంచెర్ల రాజాతో కలిసి ఆయన టీసీసీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రధానిగా మోడీ ఇస్తున్న ప్రోత్సాహం, నిధులు అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మంచి బలాన్ని ఇస్తున్నారన్నారు. వెంటిలేటర్ మీద రాష్ట్రానికి ప్రాణవాయువు అందిస్తున్న మోడీకు రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని తెలుపుతూ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మీద అభిమానంతో అమరావతి పునః ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
మరి మొన్నటి రోజున అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంకి మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, మన ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం చాలా శుభసూచకం. మరి ఎన్డీఏ కూటమిలో ఏదైతే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుని మరి అటు సెంట్రల్లో ఇటు ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావటానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలియజేసే సందర్భంగా అభిమానంతో మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్తిగా ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ప్రజలకు నిలబడే విధంగా మాటలు పడేలాగా రాష్ట్రాన్ని సహకరిస్తున్న వ్యక్తి ఎవరున్నారంటే భారతదేశంలో మన మోడీ గారు సహకారం వల్ల జరుగుతుంది. దేశంలో ఉన్న నలుమూల ఎన్హెచ్ రోడ్స్ కానీ, రైల్వే వర్క్స్ కానీ, ఈ రంగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ శంకుస్థాపన జరిగినాయి. ఆంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఊపిరి కింద చూస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మరి జరిగిన 5 సంవత్సరాలు ఆ ఫ్యాక్టరీ ఎటువంటి లేని గందరగోళ పరిస్థితిలో పడిపోతే దానికి పూర్వవైపు వచ్చే విధంగా మన పార్లమెంట్ సభ్యులు మరి శ్రీనివాసవరం గారి సహకారంతో, భూపతిరాజు శ్రీనివాసవరం గారు దాన్ని దృష్టి పెట్టి మరి మోడీ గారికి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి అది ప్రైవేటు పరం చేయకూడదని ప్రభుత్వంలో పెద్దలను ఒప్పించి రమారమి 13,000 కోట్లు దానికి నిధులు ఇప్పించి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం దానికి ఇవ్వడానికి కూడా మోడీ గారి కారణం. మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగెట్టిస్తున్న కారణాన్ని మనం చూడొచ్చు. ఇటు తెలుగుదేశాన్ని అటు జనసేనను కూడా సపోర్ట్గా ఉండి ఈ రాష్ట్రానికి పూర్వపు వైభవం వచ్చే విధంగా ఎదురు తీసుకెళ్తూ మరి నిధులకు లోటు లేని విధంగా రాష్ట్రం మళ్ళీ తిరిగి మరి దాని యొక్క జవనాలను కూడా తీసుకుని మళ్ళీ పూర్తి పూర్వం ఉన్న విధంగా దాని నిధులు వృద్ధి చేసుకునే విధంగా పూర్తి సహకరిస్తున్నారంటే మోడీ గారి వల్లే జరుగుతుంది. వేసవిలో తాడేపూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడానికి మున్సిపల్ కమిషనర్ యేసుబాబు చర్యలు చేపట్టారు. ఏలూరు కాలువ కట్టవేయడంతో అడుగున ఉన్న నీరుని కూడా సమ్మర్ స్టోరేజ్ చెరువుకు నీరు సరఫరా చేయడానికి ఏలూరు కాలువకు అడ్డుకట్ట వేశారు. ఆ నీటిని మోటార్లు పెట్టి తోడడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వచ్చే సమ్మర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సమ్మర్కి వాటర్ సప్లై గురించి చిన్న వివరణ ఇస్తున్నాము. మీకు ఉదయం 1 అవరు ఈవినింగ్ 1 అవరు వాటర్ సప్లై ఇస్తున్నాం. అదే పద్ధతిలో ఇప్పుడు మనం సమ్మర్లో వాటర్ కెనాల్ ఏలూరు కెనాల్ క్లోజ్ చేసినప్పటికీ మన ఎస్ఎస్ ట్యాంక్లో 24 days వాటర్ అవైలబిలిటీ ఉంది. అలాగే దానికి ట్యాంక్ కూడా బండ్ వేసాం. బండ్ వేయడం వల్ల 5 days వాటర్ ఎస్ఎస్ ట్యాంక్ రా వాటర్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కనుక టోటల్గా 29 daysకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టైంకి ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి నీటిని వృధా చేయకుండా ఓన్లీ తాగడానికి వాడుకుంటూ పురపాలక సంఘానికి సహకరించాలి. అలాగే మేము ఇచ్చే నీటిని కాసి చల్లార్చి తాగవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. వాటర్ని మొక్కలకు కానీ వేరే రకాలుగా కానీ వాడకానికి కానీ బట్టలు ఉతకడానికి కానీ వాడకుండా మీరు ఓన్లీ తాగడానికే ఉపయోగిస్తే దేవుని దయ వల్ల మనకు వచ్చే సంవత్సరం 2వ ఎస్ఎస్ ట్యాంకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. కనుక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7 వాటర్ ఇవ్వడానికి తాడేపల్లిగూడెం పట్టణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కనుక అప్పుడు మీరు విచ్చలవిడిగా ఎంత వాటర్ వాడుకున్నా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. కనుక ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా సిబ్బందికి సహకరించి మేము ఇచ్చే వాటర్ని జాగ్రత్తగా వాడుకుని 30 రోజుల వరకు సేఫ్ సైడ్గా మనకు వాటర్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేవు. తాడేపూడెం లయన్స్ డైమండ్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ పేరుచర్ల మురళీకృష్ణరాజుకు పాలకొల్లులో జరిగిన లయన్స్ క్లబ్ మల్టిపుల్ కన్వెన్షన్లో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఉప గవర్నర్ విజయ్ కుమార్ రాజు పర్యవేక్షణలో పాస్ట్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎమ్మెల్సీ లైన్ వంక రవీంద్రనాథ్ రాజకుమారి దంపతుల చేతుల మీదుగా ఇంటర్నేషనల్ లైన్ అవార్డు అందుకున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో లయన్స్లో ఎన్నో మైళ్ళు అధిరోహించిన పేరుచర్ల మురళీకృష్ణరాజుకు మల్టిపుల్లో అవార్డు రావడం అభినందనీయమని పలువురు పీడీజీలు, నేషనల్ ఇంటర్నేషనల్ నాయకులు అభినందించారు. 2 రోజుల నుండి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు రాష్ట్రం నలుమూలల నుండి లయన్స్ ప్రతినిధులు హాజరయ్యారు.
మహిళా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గవర్నర్ కాకరాల వేణుబాబు, ఎన్వీఎస్ పాపారావు నాయుడు, డి సుబ్బారావు, ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, పీడీజీ శ్రీరామ్, సురేష్, గట్టి మాణిక్యాలరావు, డాక్టర్ పంకజాక్షన్, పూర్వపు గవర్నర్లు పాల్గొన్నారు. ఇది ఎవరు ఊహించలేదు. మేము పరేడ్ ఇనిషియేట్ చేసినప్పుడు ఎవరు రారండి, మహా వస్తే గిస్తే పాల్గొల్లో వస్తారు, ఆ పక్కన వాళ్ళు వస్తారు అన్నారు. ఇవాళ అందరికంటే బాగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ముగ్గురు జడ్జిలు. జడ్జ్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు అసలు ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరికి రెండు ఇవ్వాలో తెలుసుకోలేక కాగితాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక పరేడ్ కమిటీ చైర్మన్ గారు ఒక ఆలోచన చేశారు, దాని అన్యాయం, ఈ 11 మందికి ఏదో ఒకటి చేయాలి మీరు అన్నారు. సో దెన్ వీ హ్యావ్ కమిటీ సాట్ టుగెదర్. ఆల్ 15 లయన్స్ క్లబ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్, ఆ క్లబ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇస్తూ we will give you 1 oxygen concentrator. స్థానిక 10వ వార్డు పాతూరులో పురాతనమైన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని శనివారం పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఉదయం పునఃప్రతిష్ఠ, మధ్యాహ్నం అన్న సమారాధన జరగగా సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఈవో పొప్పల హరిరామ్ ప్రసాదుల నిర్వహణలో శ్రీ వైఖాసన ఆగమ పండితులు వాడపల్లి మాధవాచార్యుల ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యుల నిర్వహణలో స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, బలుసులమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు, ఈవో పి హరిరామ్ ప్రసాద్, కమిటీ సభ్యులు నీలం సురేష్, పొప్పల కుమారస్వామి, గట్టి నాగేంద్ర, కూచిపూడి లక్ష్మణరావు, దోసనపూడి శ్రీనివాస్, నల్లగంచి రాంబాబు, గుండుమొగల సురేష్, దాట్ల జగన్నాథరాజు, కర్రి జయప్రకాష్, చవ్వాకుల వెంకటరమణ, సందక విజయ్, రుద్రా విజయ్, ఆరాజుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమంలో కట్నాలు కానుకలు ఇక్కడ నుంచి వరుసగా పారేస్తారు మీ దగ్గర. స్వామివారి దగ్గరికి కూడా కమిటీ వారు ప్రసాదం ఇస్తారు. అందరికీ కూడా పాలకులు కనపడాలి సార్. తాడేపల్లిగూడెంలోని పాతూరులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా చేయించిన ప్రజలకు మరియు భక్తులకు పేరు పేరున నా ధన్యవాదములు. ఈ పునఃప్రతిష్ఠకు విచ్చేసిన పెద్దలు, తాడేపల్లిగూడెం పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పొలవల బాబ్జీ గారు తదితర పెద్దలందరూ వచ్చి అత్యంత వైభవంగా చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుచు జై శ్రీమన్నారాయణ. తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక పాతూరు 10వ వార్డులో వెలిసినటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం, అలాగే ఈ రోజున పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించడం, అలాగే అనంతరం కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో జరిగిన భారీ అన్నదానం, ఈ రోజున సాయంత్రం 6 గంటలకి వైభవపేతంగా నిర్వహించినటువంటి స్వామివారి శాంతి కళ్యాణం. ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులు తండోపతండాలుగా రావడం మాకు ఎంతో ఆనందదాయకం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి
మా ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ గారికి, ఇంత పెద్ద కార్యక్రమానికి బాధ్యత ఆయనకు అప్పచెప్పినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఆయనకు సహకరించినటువంటి పట్టణ ప్రముఖులకు, అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా వారు ఎంతో సాయం చేసిన ప్రతి భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2వ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్లో భారత్కు బంగారు పతకాన్ని సాధించిన బాలం శిరీషను ఆరా ఫౌండేషన్ యోగా సాధకులు ఘనంగా సత్కరించారు. స్థానిక సత్యవతినగర్ చెట్ల రోడ్లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, నేషనల్ యోగా కోచ్, జడ్జి అయిన కరిబిండి రామకృష్ణ సమక్షంలో వారి శిష్య బృందం శిరీషను సత్కరించారు. ఈ సందర్భంగా కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ, శిరీష చాలా కఠోరమైన సాధనతో చేసిన కృషి ఫలితమే బంగారు పథకం సాధించిందన్నారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామాంజనేయరాజు, గ్రంథి ప్రసాద్, చెక్కాల అంబిక శిరీషను అభినందిస్తూ మాట్లాడారు. రేణుక, రేఖ, దేవి తదితర మహిళా యోగ సాధకులు శిరీషను సత్కరించారు. కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, నున్న నాగేశ్వరరావు, రాంబాబు, వెంకట్, సూరిబాబు, పాదం సత్యనారాయణ తదితరులు శిరీషను ఆశీర్వదించారు. చివరగా బాలం శిరీష్ మాట్లాడుతూ, కరిబండి రామకృష్ణ తనను ప్రోత్సహించేవారని, అలాంటి యోగా గురువు మనకు దొరకడం మన అదృష్టం అని పేర్కొన్నారు. ఆ తర్వాత భారతదేశ అసోసియేషన్ నుంచి జాతీయ స్థాయిలో నగ్గి అక్కడి నుంచి మళ్ళా ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యి ఏషియన్ గేమ్స్లో యోగాసన స్పోర్ట్స్ 2025 ఇయర్లో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో రెజనింగ్ పెయిర్ అనే ఒక విభాగంలో హర్యానాకు సంబంధించిన ఆర్తి పాల్ అనే ఒక అమ్మాయితో జతగట్టి మన భారతదేశానికి బంగారు పథకాన్ని సాధించిన బాలం శిరీష. సో మన జిల్లా నుంచి భీమవరం పట్టణం నుంచి వెళ్ళిన ఈ బాలం శిరీష చాలా సంవత్సరాల నుంచి యోగ సాధకురాలు, నాకు ఆత్మీయురాలు. అలాగే గృహిణిగా ఉంటూ వాళ్ళ అమ్మాయి కూడా ఏం చదువుతుందో 6th క్లాస్ చదువుతుంది వాళ్ళ అమ్మాయి. ఓకే, గృహిణిగా ఉంటూనే దేశ విదేశాల్లో చాలామందికి యోగా నేర్పుకుంటారు. యోగా గురించి గురుగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నేను అనుభవపూర్వకంగా యోగా గురించి అప్పుడప్పుడు మధ్యలో సెలవు పెట్టినా దానికి ఉదాహరణ ఎలా ఉండాలి, మనం ఎలా మసలాలి, ఒక ఆయన గురువు అంటే సరిపోదు. ఫస్ట్ నేను యోగా రావడానికి అంబికగానే ఫస్ట్ ఇంట్రెస్ట్ నాకు. కానీ అంబిక దగ్గరికి వెళ్ళడానికి దగ్గరలోనే వెళ్ళకపోయాను. ఇప్పుడు రామకృష్ణ గురువు గారి దగ్గర కంటిన్యూగా వస్తాక ప్రయత్నిస్తున్నాను. ఒకసారి రాకపోవచ్చు. ఒక మందు బిళ్ళ వేసుకోకుండా జ్వరం తగ్గింది నాకు యోగా వల్ల. ఏదైనా చెప్తా మీరు నమ్మకం. ఈ 3 days నుంచి ఒక మందు బిళ్ళ కూడా జ్వరం వేసుకునేవాడిని. ఒక మందు బిళ్ళ వేసుకోలేదు. యోగా నాకు జ్వరం కానీ అదికంటే. మీరు ఇంత పెద్దవారండి, అసలు ఆయన ఇచ్చే విధానంలో మనకి ఒక ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కావచ్చు, ఒక పువ్వుని నాకు ఇచ్చేటప్పుడు కావచ్చు, మీరు అందరూ కూడా ఫుల్ బ్లెస్సింగ్స్తో గౌరవప్రదంగా చాలా ఆనందంగా మైండ్ ఆఫ్ మై అనే భావనతో మీరు ఇచ్చే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. అదేవిధంగా రామకృష్ణ గారు నాకు చాలా చాలా బాగా దగ్గర మనిషి. ఎందుకనంటే నేను కాంపిటీషన్ సెలెక్ట్ అయినప్పుడు కూడా మా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పానండి సెలెక్ట్ అయ్యానని. తర్వాత సార్ ఫోన్ చేసి చెప్పానండి సార్ నేను సెలెక్ట్ అయ్యాను అని. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈసారి నేను ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రతిక్షణం ఇంటిమేట్ చేసేదానండి. తర్వాత గెలిచిన తర్వాత కూడా నైట్ 12 o'clock ఫోన్ చేశాను నేను సెలెక్ట్ అయ్యాను సార్, నాకు మళ్ళీ వచ్చింది సార్ అని కూడా నేను ఇంటిమేట్ చేయడం జరిగింది. పెంటపాడు మండలం ప్రతిపాడులో శ్రీ పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ జరుగుతున్న సందర్భంగా జాతర ఉత్సవ నిర్వహణకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. గ్రామ నాయకులు చెరుకూరి సోమశేఖర్, మరి అప్పారావు, మట్టా రాంబాబు, బత్తుల పండు, వీర్ల సత్యనారాయణ, వీర్ల నాగేశ్వరరావులు అందించిన జాతర ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి పాల్గొన్నారు. ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం.
అర్హత అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక జవలపాలెంలో బలుసలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా 2వ సేవా కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. శనివారం వివిధ రకాల కళాకారులతో బలుసలమ్మ అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గుండుమోగల శ్రీను, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగల బలుసలరావు, గుండుమోగల సురేష్, పాలూరి బోరయ్య, గుండుమోగల తమ్మారావు, పాలూరి దొరబాబు, ఆకుల శ్రీను, మలుపూర్తి వెంకట్రావు, మడిచర్ల సుబ్బారావు, ఆకుల బలుసలరావు, బండి బలుసలరావు, జవలపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.
జోలపాలెంలో జాతర సందర్భంగా ఈరోజు రెండో సేవ జరుగుతుంది. రేపు 31వ తారీఖుని జాతర, 1వ తారీఖున నైవేద్యాలు పెడతారు. ఈ కార్యక్రమంలో మొత్తం జోలపాలెం గ్రామ ప్రజలే కాకుండా తాడేపల్లి పట్టణ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అమ్మవారు జాతర 5 సంవత్సరాలకు ఒకసారి చేతం జరుగుతుంది ఆనవాయితీగా. అది మాత్రమే క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రోగ్రాంలు కానీ అలాగే ప్రజలు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలకే కాదు తాడేపల్లి పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జోలపాలెం గ్రామంలో జరిగే బల్సులమ్మ అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు అలాగే గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఎంతో ఘనంగా ఇన్ని సంవత్సరాలు మేము జాతర చేస్తున్నా సరే ఈ సేవలో జరిగేటువంటి కళాకారులు 300 మంది కళాకారులు పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చాలా ఘనవిజయంగా చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి కార్యక్రమం ప్రతి 5 సంవత్సరాలకి ఏ రోజుని తప్పకుండా ప్రతి 5 సంవత్సరాలకి జాతర కార్యక్రమం చేస్తూ అమ్మవారి జోలపాలెం గ్రామ ప్రజలకి తాడేపల్లి గ్రామ ప్రజలకి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై బల్సులమ్మ తల్లి. జోలపాలెం ఇలవేల్పు శ్రీ శ్రీ బల్సులమ్మ తల్లి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండో సేవ అత్యంత వైభవంగా సుమారు 200 మంది కళాకారులతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు నృత్య ప్రదర్శనలతో గరగల నృత్యాలతో రంగరంగ వైభవంగా ఈరోజు జోలపాలెం గ్రామంలో గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు జోలపాలెం ప్రజలకి అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ఇవ్వాలని అలాగే ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఈ జాతరని అత్యంత వైభవంగా చేయడానికి జోలపాలెం గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి పెద్దలు అలాగే యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటాం. అలాగే ఈ నెల మే 31వ తారీఖున అమ్మవారి జాతర జరుగుతుంది. అలాగే 1వ తారీఖున అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ జాతర సందర్భంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడున్నా సరే అందరూ కూడా జోలపాలెం ప్రజలందరూ కూడా గ్రామానికి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. తాడేపూడెం మాజీ కౌన్సిలర్ సింగం పట్టాభి సతీమణి సింగం జానకమ్మ 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇంటి నిర్మాణానికి ఇబ్బంది పడుతున్న పిరుగని కొండ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో సింగం సుబ్బారావు, సింగం ఈశ్వరుడు, సింగం రుద్రయ్య, సింగం సత్యనారాయణ, సింగం కృష్ణ, సింగం త్రిమూర్తులు, కేలా శివ సత్యనారాయణ, వి సురేష్, బండి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడండి. సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ అధినేత మా అమ్మగారు అయినటువంటి సింగం జానకమ్మ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగేది. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఆవిడ బతుకున్న టైంలోని
ఆవిడ చేసే సేవలు ఏంటంటే పూజలు, అదేవిధంగా పేద ప్రజలకి ఏమన్నా కావాలంటే వస్త్రదానం కానీ, పళ్ళదానం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉండే మా అమ్మగారు మా మయాన్ని లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆవిడ ఎక్కడున్న స్వర్గంలోకి వెళ్ళి భగవంతుడి ఆశీస్సులు మా అమ్మగారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, భగవంతుడు ఆశించి మనం కూడా ఈవేళ ఎంత పిల్లలుగా ఉన్నామో రేపొద్దున్న తల్లిదండ్రులు అయితే కనుక మన పిల్లలు కూడా మనల్ని ఎంతో బాగా చూసుకోవాలంటే కనుక తల్లిదండ్రుల మట్టుకి బాగా చూసుకుని వారిని కన్న రుణాన్ని తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సింగం వంశవృక్షాన్ని ఏర్పరిచిన మా తల్లి సింగం సుందర జానకమ్మ గారికి ఘనమైన నిర్వాళులు అర్పిస్తున్నాం మా కుటుంబ సభ్యులందరి తరపున. ఆ పుణ్యమూర్తి ఎక్కడున్నా కానీ మా కుటుంబాన్ని అలాగే పేద ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా విపత్తులు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆవిడని గుర్తుపెట్టుకునే విధంగా ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాలని మేము పిల్లలుగా కొనసాగిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అధినేత్రి శ్రీమతి క్రీస్తు చేసులు శ్రీమతి సింగం జానకమ్మ గారి 3వ త్రైమాసికం సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను మేమందరం కలిసి ఏదైతే సింగం జానకమ్మ గారు ఆవిడ బ్రతికుండగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, అట్లాంటి సింగం జానకమ్మ గారి కుటుంబ సభ్యులను మేము వారు బతికుండగా చేసిన సేవా కార్యక్రమాలే కాకోకుండా వారు భౌతికంగా ఇక్కడ లేకపోయినా సరే వారి ఆశయాలను కొనసాగింపుగా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి సింగం జానకమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. నవ్వు ఆరోగ్యానికి ఆనందానికి చిహ్నం. స్థానిక ఎయిర్ స్ట్రిప్ గ్రౌండ్ నందు నడక వ్యాయామంతో పాటు కొందరు నవ్వుల యోగా కూడా చేస్తుంటారు. శశి కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎం రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక అరగంట నిర్వహిస్తున్నారు. అందరూ రౌండ్గా నిలబడి చిన్నపాటి వ్యాయామంతో పాటు బిగ్గరగా చిన్నగా నవ్వుతూ నవ్వుల యోగా చేస్తుంటారు. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా టీసీసీ వారు ప్రతిరోజు చేసే నవ్వుల యోగాను చిత్రీకరించింది. ఆనందంగా తమ వయసును మరిచి నవ్వుతున్న వారందరినీ చూడండి. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా వాకర్స్ అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాబోలు వాసు, బలుసులు, అన్నవరం బాలకృష్ణ, పిచ్చుకల లక్ష్మణరావు, దుర్గారావు, మైనం సత్యనారాయణ, భాస్కర్రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవ్వుల దినోత్సవం స్పెషల్ ఏంటంటే నవ్వడం ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిదని చెప్పి మా గురువుగారు చెప్పారు. అదే మేము జాతరలో ఆచరిస్తున్నాం. అంటే నవ్వు అన్ని రకాలుగా మంచిదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాకు చాలా ఆరోగ్యంగా ఉంది. మాకు షుగర్ కూడా కంట్రోల్ అయింది, బీపీ, హార్ట్ అన్నీ కంట్రోల్గా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. లాఫింగ్ క్లబ్ అనేది మన రామారావు గారు అని ఉన్నారు మా గురువు గారు. దగ్గర 3 years నుంచి ఇది లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మేమందరం లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరం కలిసి మార్నింగ్ రోజు లాఫింగ్ చేయడం వల్ల ఎంతో హుందాగా హుషారుగా ఉండగలుగుతున్నాం. అలాగే ఆఫీసులో కూడా వర్క్ అది కూడా టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా పనిచేయగలుగుతున్నాం. ఆరోగ్యపరంగా కూడా బీపీలు, షుగర్లు ఏమీ లేకుండా ఎంతో ఆనందంగా ఉంటున్నాం. అందువల్ల ఈరోజు వరల్డ్ లాఫింగ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక శంకరమఠంలో వేంచేస్తున్న శ్రీ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానం నందు ముముక్షు భవనంలో ఆదివారం వైభవంగా వేద పరీక్షలు ప్రారంభమయ్యాయి. పూర్వ ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి 400 మంది వేద విద్యార్థులు వచ్చారు. పరీక్షా అధికారులు గుల్లపల్లి హర్ష, ఉపాధ్యాయులు బాబ్జీ విద్యార్థులను పరీక్షించారు. ఉదయం విద్యారణ్య స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన భజన మందిరంలో 33వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. వేద పండితులు మరలా సూర్యనారాయణ శర్మ బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చకులు శశికాంత్ శర్మ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రాలతో హోమ కార్యక్రమం జరిగింది. చివరగా మంగళహారతి ఇచ్చి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. ఏడుద వెంకటరామారావు వెంకటలక్ష్మి దంపతులు, తిరువీధుల వెంకట సత్యనారాయణ అనిత దంపతులు, యువటూరి శశికాంత్ శర్మ, ఇందుకూరి మోహన్ రాజు, పిడుగు వెంకటమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది జాగ్రత్తగా పక్కన రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు స్వామివారి ఆలయంలో 33వ వార్షికోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు విశేషంగా పవిత్రోత్సవం, లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవము, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారికి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన ఇత్యాది విశేషమైన కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించడం జరిగింది. తదుపరి ఈరోజు ఆదివారం నాడు లక్ష్మీనారాయణ స్వామివారి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ నక్షత్ర హోమాలు, విశేషమైన హోమ కార్యక్రమాలని పూర్తి చేసి పూర్ణాహతి నిర్వర్తించడం జరిగింది. తదుపరి మంగళవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. మన రామచంద్రపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు ఈరోజు 33వ వార్షికోత్సవం 32 పూర్తి అయ్యి 33వ వార్షికోత్సవం సందర్భంగా మన శుక్రవారం నాడు లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగింది. అంటే మనకి మందిరంలో వేయించేసిన శ్రీకృష్ణ పరమాత్మ, చింతామణి దేవి కూడా బాలరూపులు కాబట్టి వాళ్ళ మూల రూపాలైనటువంటి నారాయణ లక్ష్మి కళ్యాణం జరిగింది. దానికి తదుపరి ఈ రోజున లక్ష్మీనారాయణ హోమం ఎంతో ఘనంగా జరిగింది. అలాగే మంగళవారం నాడు ఈ వార్షికోత్సవం నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. కాబట్టి మంగళవారం నాడు వచ్చి ఈ లక్ష్మీనారాయణ అన్నప్రసాదం భక్తులందరూ స్వీకరించి ఆ లక్ష్మీనారాయణ కృపకు పాత్రలు కావాలని స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రంథపాలకులు శ్రీనివాసరావు నిర్వహణలో ఆదివారం కూడా పిల్లలు ఉత్సాహంగా హాజరయ్యారు. రీసోర్స్ పర్సన్ జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ప్రతి వీరాస్వామి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి కథలు చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగి జనార్దన్ రావు దేశభక్తి ప్రబోధాత్మక గేయాలను విద్యార్థులకు నేర్పించారు. జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూడి జాయిబాబు ఆధ్వర్యంలో మదర్స్ డేను ఆదివారం నిర్వహించారు. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లిలో చర్చి పాస్టర్ అయిన తన తల్లి మల్లెపూడి జయమ్మను జాయిబాబు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిని జీవితాంతం గౌరవించాలని, ఆరాధించాలని, వారి రుణాన్ని తీర్చుకోలేమని అన్నారు. పూలదండ వేసి నూతన వస్త్రాలు సమర్పించి స్వీట్స్ను తల్లితో తినిపించారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు జాలాది చిట్టిముత్యాలు, ఎం వీరేంద్ర, బాదంపూడి రవి, బాదంపూడి శ్యాంబాబు, సిర్రా రావమ్మ, కండెల్లి సత్యవతి, డాక్టర్ జెసికా తల్లి, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మదర్స్ డే విదేశంగా ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఈ గ్రామంలో మరి మా తల్లి గారు అయిన జమయ్య గారు మరి నా యొక్క తల్లి అదేవిధంగా ఆత్మీయతలు కూడా ఎంతకాలం మరి అటు మమ్మల్ని మించిపోయించిన తల్లి గారిని ఈరోజు మేము మా మందిరంలో సభ్యులందరూ కలిసి తల్లి గారిని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు జన్మించిన తల్లి అయినా అదేవిధంగా ఆత్మీయ తల్లి మమ్మల్ని దైవభక్తిగా పెంచుతూ మరి ఈ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దిన తల్లి గారికి అదేవిధంగా సంఖ్యానంతా కూడా పోషిస్తున్న సంఘ బిడ్డలందరూ కూడా మరి ఎన్నో రకాలుగా మరి దైవభక్తులు పెంచుతూ దైవమార్గంలో పెంచుతూ మమ్మల్ని అందరూ కూడా దైవాన్ని పోషిస్తూ మరి దేవుని సన్నిధిలో నడిపిస్తున్న తల్లి గారికి మరి ఈరోజు మేము మరి మనస్ఫూర్తిగా మేము తల్లి గారిని
సాల్వ కప్పి దాంట్లో వేసి మరి ఆ బిడ్డని మేము సన్మానించడం జరిగింది. ఆదివారం సంత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయల ధరలు కిలో 60 రూపాయల నుండి 80 రూపాయలు పలికాయి. ఉల్లిపాయలు 5 కిలోలు 100 రూపాయలు, పచ్చిమిర్చి 40 రూపాయల చొప్పున అమ్మారు. టమోటా 20 రూపాయలు, బంగాళదుంపలు 50 రూపాయలు, వంకాయలు 50 రూపాయలు, బీరకాయలు 80 రూపాయల చొప్పున అమ్మారు. తాడేపురం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గట్టి గాలులతో కూడిన వర్షంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో అలాడుతున్న ప్రజలు ఆదివారం ఉదయం నుండి కురిసిన వర్షంతో చల్లని గాలులతో ఉపశమనం పొందారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.